హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. మా ఇంట్లో మా జున్ను బాబుది వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మా జున్ను బాబుది చూసే వరకు, మా రోజు వీడియో అప్లోడ్ చేసి పెట్టే వరకు మాకు కొంచెం టైం తీసుకుందండి. ఏమనుకోకండి, కొంచెం దయచేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వ్యూస్ చూడండి, మంచిగా చూడండి. ఇంకెవరైనా నలుగురికి షేర్ చేయండి. మేము అదే ఆశిస్తున్నామండి. ఎక్కువ మీ నుంచి ఏం ఆశించట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మేము లేట్ అయింది కదా ఎడిటింగ్ చేసే వరకు. ఇవాళ ఎడిటింగ్ చేసి పెడుతున్నామండి. రేపు నిమజ్జనం అనగా ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఓకేనండి. మేము కొంచెం వీడియోస్ స్పీడ్గా పెట్టినాం కదా, ఇక్కడ నుంచి మా వీడియో అనేది చూడండి. మేము ఎలా రెడీ చేసాము, ఎలా వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము అనేసి చూడండి. ఐదు వస్తువులు ఇక్కడ ముందుగా టీ5 జరుపుకొని పెట్టుకున్నాం. ముందు బ్యాక్గ్రౌండ్ పెట్టేసి టీ5 ముందుకు జరిపి పెట్టుకున్నామంట. అది బ్యాక్గ్రౌండ్ వినాయకుడిది క్లాత్ పడిపోకుండా క్లిప్పులు పెట్టిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ జారిపోయి పడిపోతుంది. అది సింథటిక్ లాగా ఉంది కదా, అందుకే సిల్క్ దానిలాగా పడిపోతుంది. ఇక్కడ మా జున్నుని చూపిస్తున్నాను చూడండి. మా జున్ను మనమాడు ఎట్లా ఉన్నాడు, బాగున్నాడా, ఎలా చూస్తున్నాడు. వాడిని ఎత్తుకొని మళ్ళీ మా రోజుని కూడా చూపిస్తున్నాను చూడండి. మా రోజు చాలా బుద్ధిమంతురాలు. ఇక్కడేమో వీడియో తీస్తున్నాను. మా రోజుని చూసుకోవాలి, మా జున్ను బాబుని చూసుకోవాలి, మా మన్మని, మా రోజుని చూసుకోవాలి. మా రోజేమో బుద్ధిమంతురాలు, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటే. ఇక్కడ ముందుగా పీట పైన ముందు బియ్యం పోసినాం అన్నట్టు. బియ్యం పోసి కొంచెం నీట్గా సర్దుతుంది అన్నట్టు. ఇక తర్వాత వినాయకుని కూర్చోబెట్టాలి. వినాయకుని మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా, ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో పూలదండ వేసిందండి. ఫస్ట్ పూలదండ వేసి ఒరిజినల్ పూలదండ, తర్వాత ఆర్టిఫిషియల్ది ఫ్లవర్ దండ అన్నట్టు. ఆర్టిఫిషియల్స్ కొంచెం డెకరేషన్ కోసం బాగా కనబడడానికి ఒరిజినల్ పూలది, ఆర్టిఫిషియల్ది, తర్వాత గులాబీ పువ్వు పెట్టేసి, తర్వాత అటు ఇటు శంఖ పూలు పెట్టింది అన్నట్టు. 5 శంఖ పూలు డెకరేషన్ చేసింది అన్నట్టు. శంఖ పూలు బాగా నీట్గా జరుగుతుంది. ఇక్కడేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ దండ పెట్టింది అన్నట్టు వినాయకుడికి అటుపక్కల ఇటుపక్కల. ఇప్పుడు ఇదేమో బంతిపూల మాల డెకరేషన్ కోసం. ఒరిజినల్ బంతిపూలు కూడా ఉండాలి కదా, ఆర్టిఫిషియల్ దండలు కాకుండా బంతిపూలు కూడా, అందుకే బంతిపూల దండ వేస్తుంది అన్నట్టు. తర్వాత అట్టుపీటు ప్లాస్టిక్వి సెంటర్లో బంతిపూల దండ అన్నట్టు. చూడండి, ఇటు పక్కనే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతుంది అన్నట్టు. కొంచెం బ్యాక్గ్రౌండ్ నీట్గా కనబడడానికి అంతే ఏం లేదు అక్కడ. కానీ తర్వాత ఇక్కడ కిందనేమో ఆర్టిఫిషియల్స్కి డెకరేషన్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ పార్ట్స్ పెట్టింది అన్నట్టు. అటు పక్కకు 2, ఇటు పక్కకు 2. తర్వాత వినాయకుడికి గొడుగు పెడుతుందన్నట్టు. వినాయకుడు నీడబడాలి కదా, వినాయకుడి కోసం నీడబడడానికి అన్నట్టుగా అట్లా గొడుగు పెడతారు అన్నట్టు వినాయకుడికి అట్లా. ఇక్కడేమో కింద బంతిపూలు దండ కింద వేసినట్టు. బ్యాక్గ్రౌండ్ది ఎలా వచ్చింది, బాగా నీట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి జూమ్ చేసి చూపించినాను చూడండి. బాగుందా లేదా అని చెప్పేసి మా అమ్మాయి బాగా డెకరేషన్ చేసింది లేదా. ఇక్కడ వినాయకుడిని జూమ్ చేశాను చూడండి. ఇప్పుడేమో కలశంలో అక్షింతలు, అది అక్షింతలుగా బియ్యము, పసుపు, కుంకుమ, కొంచెం గంధం బొట్టు, కొంచెం ఒక కాయను పసుపు కొమ్మ వేసి పైన ఆకులు పెట్టి, మామిడి ఆకులు పెట్టి, తర్వాత కొబ్బరికాయ పెట్టి, కొబ్బరి పైన రెడ్ క్లాత్ పెట్టి కలశంలో పెట్టింది అన్నట్టు. ఇప్పుడేమో ఇక్కడ గౌరమ్మను పెట్టి కుంకుమ, పసుపు, బొట్టు, గంధం అవన్నీ వేసింది అన్నట్టు. తర్వాత గౌరమ్మకి అటు పక్కన ఇటు పక్కన ఫ్లవర్స్ పెట్టి తను ఒక బొట్టు పెట్టుకుంటుంది, మధ్యలో బొట్టు పెట్టుకోలేదని. తర్వాత పెద్ద దీపంతలకి బొట్లు పెట్టింది అన్నట్టు. కుంకుమ, పసుపు, గంధం అవన్నీ ఓపికతోని 5 ఒత్తుల దగ్గర వచ్చేట దగ్గర 5 బొట్లు పెట్టింది అన్నట్టు. నేనైతే అంత ఓపిక లేదు కదండి నాకు. నేనైతే ఒక సింపుల్గా ఒక పసుపు గంధం కానీ పసుపు కానీ పెట్టి కుంకుమ, పసుపు అట్లా పెట్టేస్తాను అన్నట్టు సింపుల్గా. ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంత మొత్తం ఎట్లా ఉందని చెప్పేసి అని. ఇక తను మామిడి అది ఏమంటారు చూడు దాన్ని, మా తమలపాకులు పెట్టి, తమలపాకుల పైన అవన్నీ బొట్లు పెట్టి, తర్వాత చిన్న దీపాలు కూడా కుంకుమ, బొట్టు, పసుపు అవన్నీ పెడుతుంది. ఏమో నేను డబ్బింగ్ చెప్తుంటే మా మనవడు పక్కన ఏడుస్తున్నట్టు నిద్రకు వచ్చిండు. మా పాప అన్నీ బొట్లు పెడుతుంది అన్నట్టు. నీట్గా పెడతా తను ఓపికతోని. మనకు అంత ఓపిక లేదండి. ఇంట్లో పని చేసుకునే వరకు కడగడం, చేయడం, పని చూసుకోవడం, తుడుచుకోవడం అవన్నీ చేసుకునే వరకే అలసిపోతాం కదా. అందుకే నేను ఒక్కటే బొట్టు పెడతాను అన్నట్టు. మా పాపనేమో అలా బాబుని చూసుకుంటూ తను పిండి వంటలు చేసుకుంటూ తను చేసింది పిండి వంటలని. ఇక్కడేమో మేము పూజ అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఒకరికొకరం బొట్టు పెట్టుకుంటున్నాం అన్నట్టు. అది గంధం బొట్టు పెట్టుకున్నాం. మా మన్మడికి జున్ను బాబుకు బొట్టు పెడితే వద్దంటున్నాడు. ఇలా 3 సార్లు పెడితే 3 సార్లు తీసేసిండు బొట్లు. వద్దని పెట్టుకొని వాళ్ళేవాడు. ఇక నేను కూడా పెట్టుకొని తనకు బొట్లు పెట్టుకున్నాం అన్నట్టు ఇక్కడ.
ఇక్కడ మళ్ళీ ఒకసారి పెట్టుకోవద్దని చెప్పేసి రెండోసారి మళ్ళీ ఇద్దరం బొట్లు పెట్టుకున్నామట. 2 సార్లు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి తను నాకు పెట్టి నేను ఇక్కడ అగరబత్తులతోని ధూపం ఇస్తున్నాం అన్నట్టు, దేవుడికి వినాయకుడికి ధూపం ఇస్తున్నాం అన్నట్టు. తర్వాత మా జున్ను బాబు ఏమో కొంచెం సతాయిస్తున్నాడట మా అమ్మాయికి. తర్వాత ఇక్కడ అన్ని దీపాలన్నీ ముట్టిస్తుంది అన్నట్టు మా అమ్మాయి. 4 దీపాలకి అన్నిటికీ ముట్టిస్తుంది అన్నట్టు. వాడేమో సతాయిస్తున్నాడు, కిందికి వెళ్ళిపోతాను నేను పైన కూర్చొని సతాయిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ వినాయకునికి పూజించే 21 రకాల ఆకుపత్రాలు మేము సమర్పిస్తున్నాము. ముందుగా టేకు ఆకు పెట్టి దాంట్లో కుంకుమ, పసుపు, బొట్టు, పసుపు అన్నీ వేసినాం అన్నట్టు. తర్వాత వినాయకునికి పూజించే ఆకులు 21 ఆకులు మన ఆరోగ్యానికి కాపాడే దివ్య ఔషధాలు. అవి ఏమిటంటే మాచిపత్రము, వాకుడు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, విష్ణు క్రాంతపత్రం, దానిమ్మ, దేవదారు పత్రం, మరువం, వావిలి, సన్నజాజి, గండకి పత్రం, జమ్మి, రావి, మద్ది, తెల్ల జిల్లేడు. ఈ పత్రాలన్నీ సమర్పించినట్టు. ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో త్రుంచేటప్పుడు వాటి నుంచి వచ్చే పాలు, పసర్లు కొంచెమైనా మన చర్మ రంధ్రాల గుండా శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు బలం కలిగిస్తాయి అన్నట్టు. ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం పడుతుంది. చెట్ల దగ్గర, మొక్కల దగ్గర గడుపుతూ అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం. మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా ఔషధి మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులకు సిద్ధపడి శ్వాసకు సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాము. ఏనుగు మన సంచారి, ఆకులు, అలములు దాని ఆహారం కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్పించాలి. ఇది భౌతిక కారణం. అంతేకాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ఏనుగు తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏ తీగనో కొమ్మనో లాక్కుంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు వన సంచారి. వినాయకుడు అంకుశం లాంటి తన తొండంతో మన మనసులోని కల్మష భావాలనే, కలుపు మొక్కలను సమూలంగా పీకేసి తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకే కృతజ్ఞతగా వినాయకునికి ఇష్టమైన పత్రాలతో వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడి మంత్రము: ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతే నమః. వినాయకుడికి ఆయుధాలేమో 3 ఉన్నాయి అన్నట్టు: పరశు, పాశం, అంకుశం. వినాయకుడికి గుర్తు ఏమో ఓం 1, మోదకం 1. వినాయకుడి భార్యలు రిద్ధి, సిద్ధి, బుద్ధి. తోబుట్టువులేమో షణ్ముఖుడు, అశోక సుందరి. వినాయకుడికి పిల్లలు ముగ్గురు ఉన్నారన్నట్టు: శుభ, లాభ, సంతోషి మాత. వినాయకుడి వాహనం ఎలుక. పాఠ్య గ్రంథాలేమో గణేశ పురాణం, మద్గల పురాణం, గణపతి ఆదర్వ్య శీర్షము. వినాయకుడి పండుగలేమో వినాయక చవితి రోజు చేసుకోవచ్చు, వినాయక జయంతి రోజు వినాయకుడి పండుగలు. వినాయకుడి తండ్రి శివుడు, తల్లి పార్వతి. వినాయకుడి నివాసం ఏమో కైలాస పర్వతం. తల్లిదండ్రులైన శివ పార్వతులతో కలిసి గణేశలోకం ఒకటి. ఇక్కడ మా అమ్మ నాన్న ఒక శ్లోకం చెప్పేవాళ్ళు. నేను చిన్న ఉన్నప్పుడు నాకు గుర్తున్న మట్టుకు చెప్తాను. వెంకాయ వెంకాయ వేమరాయ వెంకాయ తాత పండు కాముని రూపం దూదు మడుగుల దుప్పటి రేగు వాగు నీళ్ళు వనంద పత్తి తెల్లటి వెల్లటి తెల్లటి వెంకాయ 4 చేతులు నమస్కారం. ఇక్కడ మా పాప నేను హారతిస్తున్నాను. ఇంకో చిన్న శ్లోకం చెప్పుదాం అనుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజనాన పద్మార్కం గజనాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే. రోజు జున్ను అని పిలిచిన వాళ్ళకి కొంచెం మొక్కమని చెప్పి మా పాపకు హారతి తీసుకుంటుంది. మా మనమడికి కూడా ఆరతిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ తర్వాత కొంచెం నేను కూడా హారతి తీసుకున్నాను, హారతి మొక్కినాను నేను కూడా. ఫస్ట్ టైం మా మనమడితో వినాయక వ్రతం చేసుకున్నాం అన్నట్టు. మా బాబు బెంగళూరు ఉన్నాడు, మా వారే భద్రాచలంలో డ్యూటీ చేస్తున్నాడు.
ఇంకా వాళ్ళు రావడానికి వీలు కుదరాలి. ఇక్కడ మేము మా పాప సెల్ఫీ తీసుకుంటుంది, మా మనమడు మా పాప ఇద్దరు సెల్ఫీ తీసుకుంటే మా రోజు ఇక్కడ పడుకుంది చూడండి. తర్వాత మా రోజీని మా జున్ను బాబుని ఇద్దరు ఆడుకుంటుంటే మళ్ళీ వీడియో తీసాను, ఇట్లా చూడమని చెప్పినాను అన్నట్టు. మా మనమని కూడా చూడమని చెప్తున్నాను, వాడు చూడట్లేదు అన్నట్టు. ఇప్పుడు చూసిండు, చూడరా బాబు చూడరా అని బతులాడుతుంటే కొద్దిసేపు తర్వాత చూసిండు అన్నట్టు. ఇక మా రోజు లేచిపోతే వెళ్ళిపోతుంది అన్నట్టు. వాడికి కొంచెం చూడు అని చెప్తుంటే భయపడి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక్కడేమో మా పండ్లు పలహారాలు, యాపిల్స్, దానిమ్మకాయలు, జామ పండ్లు, మక్క బుట్టలు, ఇక్కడ పాశం కూడా పెట్టాను చూడండి, పాశము, వడలు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పులిహోర, మోతిచూర్ లడ్డు, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక పులిహోర ఎల్లో కలర్ది పులిహోర, ఇదేమో తుమ్మికూర చట్నీ చేసినాం అన్నట్టు, ఇది మోతిచూర్ లడ్డు. ఇంకా చూడండి మొత్తం కలశం ఒకటి, అదే లోటస్ తామర పూలు అంటే ఆర్టిఫిషియల్స్, ఇది కూడా ఆర్టిఫిషియల్ మూడు రకాల పువ్వులు పెట్టినాం అన్నట్టు. ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వినాయకుడికి అటుపక్కల ఇటుపక్కల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టినాము. ఇక్కడ వెండి దీపాలతోనే రెండు పెద్ద వెండి దీపాలు, ఇక్కడ కింద చిన్న వెండి దీపాలు పెట్టామన్నట్టు. చూడండి ముద్దుగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వినాయకుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. గొడుగు పెట్టాము ఒకటి, గులాబీ పూలతో పెట్టాము అనేసి చూపిస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బాగున్నాయా లేదా అని వీడియోలు చూపిద్దామని చెప్పి జూమ్ చేసి చూపించాను. ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ వెనకాల చూపిస్తున్నాను చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇదంతా మొత్తం వినాయకుడిది ఎట్లా డెకరేషన్ చేసినామని చెప్పేసి మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. తీసుకోకుండా ఓపికతో కొంచెం చూడండి. ఎంత ఆనందంగా అనిపించింది ఈసారి బాగా చేసుకునేసరికంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా వినాయక చవితి పూజా విధానం. ఇంతే చేసుకున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. తప్పకుండా చూడండి. ఓకేనా? బాయ్.